Welcome to 24 Technologies. Our today's topic is what is region specific and what is global. మనము ఏ రీజియన్ ఎప్పుడు సెలెక్ట్ చేసుకున్నాం అంటే ఏ సర్వీసెస్ కోసం రీజియన్స్ అనేది స్పెసిఫిక్గా సెలెక్ట్ చేసుకోవడానికి స్కోప్ ఉంటుంది అండ్ గ్లోబల్లీ ఏ సర్వీసెస్ వర్క్ అవుతాయి అనే దాని గురించి డిస్కస్ చేద్దాం. రైట్. ఒక ఎగ్జాంపుల్ ప్రకారం నార్మల్గా ఒక సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకున్నామంటే EC2 కానీ లేకపోతే మనం వాల్యూమ్స్ క్రియేట్ చేయడం అండ్ ఈబిఎస్ సంబంధించినవి అంటే స్నాప్ షాట్స్ తీసుకోవడం ఇవన్నీ ఏవి అంటే రీజన్ స్పెసిఫిక్ విపిసి. ఓకే, ఇవన్నీ ఏవి అంటే పర్టికులర్ గా మీరు ఒక రీజన్ అంటే ఏంటి, నువ్వు హైదరాబాద్ రీజన్ కానీ లేకపోతే నార్త్ వర్జీనియా లేకపోతే ఓహియో లేకపోతే సింగపూర్ ఇలాంటివి రీజన్స్ మీరు సెలెక్ట్ చేసుకున్నారు. సెలెక్ట్ చేసుకున్న తర్వాత అక్కడ మీరు ఆ రిసోర్సెస్ ను యూజ్ చేసుకుంటూ అంటే ఆ సర్వీసెస్ ను లాంచ్ చేస్తారు. ఇన్ ద సేమ్ వే ఇక్కడ గ్లోబల్లీ కొన్ని రీజియన్ స్పెసిఫిక్ అనేటివి ఉండవు. మీరు రీజన్స్ సెలెక్ట్ చేసినా కూడా మనకేముంటుంది, అవి గ్లోబల్గా వర్క్ కావడం స్టార్ట్ అవుతాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అవి ఏవి అని చెప్పేసి ఒక 2, 3 తీసుకున్నామంటే మనకు రౌట్ 53 అనేది అండ్ S3 బకెట్ సింపుల్ స్టోరేజ్ సర్వీసెస్ ఇవైనా అండ్ లైక్ బిల్లింగ్ కూడా. బిల్లింగ్ అనేది మీ అకౌంట్లో మీకు ఎంత బిల్లింగ్ పడుతుంది అనేది మీ ఓనర్ అకౌంట్స్ దానికి. అండ్ ఇంకా ఐఏఎం ఐడెంటిటీ యాక్సెస్ మేనేజ్మెంట్ అంటే మీరు యూజర్ గ్రూప్స్ క్రియేట్ చేయడం ఇవన్నీ ఎట్లా అంటే గ్లోబల్లీ వర్క్ అవుతాయి. మీ అకౌంట్లో మల్టిపుల్ రీజన్స్ ఉన్నప్పటికీ అవి గ్లోబల్గా వర్క్ కావడము వాటి స్పెషాలిటీ. లైక్ ఎందుకు అనేది తర్వాత మనకు బిల్లింగ్స్ అనేటివి ఏ రకంగా పడతాయి అనేది మనము ఆ పేజ్లో అమెజాన్ పేజ్లో మనం ఒకసారి దాన్ని సెర్చ్ చేసి చూద్దాం. ఓకే, దిస్ ఈజ్ మై కన్సోల్ పేజ్. కమ్ ఆన్ గూగుల్. సింగిల్ ఆబ్జెక్ట్. ఓకే, ఇది పక్కన పెట్టేస్తే మనం గూగుల్లో ఓకే ఇక్కడ నేను ఒక సర్వీస్ మీద తీసుకుంటున్నా EC2 అనే సర్వీస్ నేను సెలెక్ట్ చేసుకున్నాను. EC2 అనే సర్వీస్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు పైన అబ్జర్వ్ చేయండి. EC2 అనే సర్వీస్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు అంటే మీ ఇన్స్టెన్స్ ఏ రీజియన్లో లాంచ్ చేస్తున్నారు, ఏ అవైలబిలిటీ జోన్లోకి వెళ్ళాలి అని చెప్పేసి మనము ఇక్కడ చేంజ్ చేసుకోవడానికి మనకు స్కోప్ ఉంటుంది. వేర్ ఇట్ ఈస్ హియర్. ఇక్కడ నేను సెలెక్ట్ చేసుకుంటే అది ఏ రీజియన్లోకి వెళ్ళాలి అని చెప్పేసి నాకు చూపిస్తుంది. లైక్ ఓహియో, వర్జీనియా, కాలిఫోర్నియా అండ్ ఆరిగాన్, కేప్ టౌన్, హైదరాబాద్, ముంబై, సింగపూర్, సిడ్నీ, టోక్యో, లైక్ దట్. ఓకే, అండ్ ఇప్పుడు నేను రౌట్ 53 అనేది సెలెక్ట్ చేసుకుంటాను. చూడండి, రౌట్ 53 ఆర్ఓ రౌట్ వచ్చేసింది మనకు. స్కేలబుల్ డిఎన్ఎస్ అండ్ డొమైన్ నేమ్ రిజిస్ట్రేషన్ ఇవి ఏ రకంగా వర్క్ అవుతాయి రౌట్ 53 అనేది మనం అబ్జర్వ్ చేస్తే బై డిఫాల్ట్ పైన మనకు గ్లోబల్ అని చెప్పేసి వచ్చేస్తుంది. అంటే ఇవి రీజియన్ స్పెసిఫిక్ కాదు, నువ్వు పర్టికులర్గా ఒక రీజియన్లో మీరు లాంచ్ చేయడానికి కానీ అలాంటివి ఏముండవు. మీరు ఎక్కడ చేసినా కూడా అది గ్లోబల్లీ వర్క్ అవుతుంది. లైక్ ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇప్పుడు www.google.com అని చెప్పేసి మీరు ట్రై చేస్తే దానికి సపరేట్గా ఏమైనా అంటే హైదరాబాద్లో సెర్చ్ చేయడానికి ఒక డిఫరెంట్ డొమైన్ నేమ్, యూఎస్లో వర్క్ చేయడానికి ఒక డిఫరెంట్ డొమైన్ నేమ్స్ అలా ఏమన్నా ఉంటాయా? ఉండవు కదా. అంటే అది గ్లోబల్లీ వర్క్ కావాలి కాబట్టి. అండ్ ఇంకొకటి స్టోరేజ్ S3 బకెట్స్ అంటే సింపుల్ స్టోరేజ్ సర్వీసెస్. లైక్ దాంట్లో మనం స్టోర్ చేసుకున్న డేటా అన్ని రీజియన్స్లో ఉన్న వాళ్ళు యూజ్ చేసుకోవడానికి స్కోప్ ఉండాలి కాబట్టి అది. అండ్ ఐఏఎం నీ అకౌంట్లో ఐడెంటిటీ యాక్సెస్ మేనేజ్మెంట్ అంటే ఏంటి, నువ్వు యూజర్ను క్రియేట్ చేయడము అండ్ సెట్ ఆఫ్ రూల్స్ దానికి అసైన్ చేయడము ఇవన్నీ ఏవి అంటే నీ అకౌంట్ ఒక సింగిల్ అకౌంట్లో మల్టిపుల్ ఐఏఎంస్ నువ్వు క్రియేట్ చేసుకోవచ్చు. అది కూడా గ్లోబల్లీ వర్క్ కావాలి కాబట్టి ఇలాంటి కొన్ని సర్వీసెస్‌కు గ్లోబల్‌గా వర్క్ అయితాయి. అండ్ కొన్ని సర్వీసెస్ రీజియన్ స్పెసిఫిక్ ఉంటాయి. అంటే ఏ పర్టిక్యులర్ రీజియన్‌లో నువ్వు చేయాలి, ఆ రిసోర్స్‌ని లాంచ్ చేయాలి, ఆ సర్వీస్‌ని యూజ్ చేసుకోవాలి. అండ్ ఆ రీజియన్‌లో కూడా స్పెసిఫిక్‌గా ఏదైనా AZ1, AZ2, AZ3 లైక్ 2A, 2B, 2C అని చెప్పేసి ఉంటాయి. మనం అవి కమింగ్ సెషన్స్‌లో చూద్దాము. ఆ రకంగా అవి ఏ రకంగా ఉండాలి. అండ్ బిల్లింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు ఏ దానికి ఎంత బిల్లింగ్ పడుతుందని చెప్పేసి అంటే వ్యూ ప్రైజింగ్ అని చెప్పేసి ఇక్కడ కొట్టినాము అంటే దానికి సంబంధించిన ప్రైజింగ్ లిస్ట్ కూడా ఎవ్రీథింగ్ వీ కెన్ సీ ఫ్రమ్ హియర్. ఇక్కడ ప్రైజింగ్‌లో మనం సెలెక్ట్ చేసుకుంటే అంటే నువ్వు ఏ రీజియన్‌లో దాన్ని యూజ్ చేయాలి అనుకుంటున్నావు, ఏ టైప్ ఆఫ్ సర్వీస్‌ని యూజ్ చేయాలనుకుంటున్నావు అండ్
ఎన్ని ఇయర్స్ ఆర్ ఎన్ని హవర్స్ యూజ్ చేయాలి అనుకుంటున్నావు దానిపైన ఉంటుంది. ఓకే. గెట్ స్టార్టెడ్ ఫర్ ఫ్రీ అని చెప్పేసింది కదా! ఇక్కడ క్యాలిక్యులేటర్స్ ఉంటాయి. క్రియేట్ యువర్ కస్టమ్ ఎస్టిమేట్ నౌ అని చెప్పేసి అది ఉంది కదా! అది మీరు సెలెక్ట్ చేసుకున్నారంటే అక్కడ రీజియన్స్ అండ్ ఇవన్నీ మనం సెలెక్ట్ చేసుకోవడానికి స్కోప్ ఉంటుంది. దాన్ని బేస్ చేసుకొని మీరు క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ ఏదైనా మీకు డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్‌లో పెట్టండి. ఐల్ క్లారిఫై దోస్. అండ్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే డూ సబ్స్క్రైబ్. థాంక్ యూ వెరీ మచ్.